ఏమైంది పాప నీకు? ఎందుకు అట్టా ఉండవు? నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేకపోతున్నాను. నిన్న పూజలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. బాగుండదు పాప. మర్చిపోని నాకు చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉండవా? అంతలా ఆలోచించడానికి ఏముండదు. నువ్వేది సీరియస్గా తీసుకోవా? నీకు అంత అవమానం జరిగింది. ఏ తప్పు చేయకపోయినా మావయ్య గారు నిన్ను తీసుకొచ్చి బయటికి నెట్టేశారు. అరే, ఎందుకు ఇలా జరిగిందని కూడా ఆలోచించవా నువ్వు? సర్లే పాప, మన టైం బాగాలేనప్పుడు ఏమేమో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఏడ ఆలోచిస్తా? ముందు మన బతికేమో మనం ఆలోచించుకోవాలి కదా. నీలాగా నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేను. పూజలో అంతమంది ఉన్నారు, కానీ అమ్మకు మాత్రం ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు జరిగినదంటే నా చెయ్యి తగిలినది నిప్పు పోయి అత్త మీద పడి ఉండదు. దీపం పడగానే చీర అంటుకోవడానికి అదేమీ సిల్క్ చీర కాదే. అమ్మ చీర మీద మాత్రమే నూనె ఎందుకుంది? నేను చూశాను చిరంజీవి, అమ్మ చీర మీద పసుపు నీళ్లు పోసేటప్పుడు ఆమె చీరకి నూనె ఉంది. దానివల్లే ఆ చీర అంటుకుంది. ఎట్ట జరిగినది ఏందనేది నాకు తెలియదు, కానీ పూజ జరిగేటప్పుడు కూడా నాకు అనుమానం వచ్చినది. అవును చిరంజీవి, ఆ రోజు మీ అన్నయ్య గోడౌన్లో ఉన్నప్పుడు ఇలానే తప్పు జరిగింది. నిన్న మంచి జరగాల్సిన ఇంట్లో అందరూ కలిసి పూజ చేస్తున్నప్పుడు తప్పు జరిగింది. అక్కడ మంజు ఉంది, ఇక్కడ మంజు ఉంది. నాకెందుకో మంజు మీద అనుమానంగా ఉంది. కానీ ఆధారం లేకుండా మనం ఒకరి మీద నింద వేయలేం. త్వరలోనే ఆధారాలన్నీ పట్టుకుని ఆ మంజు పని ముగిద్దాం. సర్లే కానీ ఎన్ని ఇడిచిపెట్టేసి నిమ్మలంగా అంత నాష్టా తినేసి సవారికి బయలుదేరు. నేను కూడా నా పనికి పోయి వస్తాను. ఓ మేట్రో, అవన్నీ ఇడిచిపెట్టమని చెప్పినారా? ఇంకా ఏం ఆలోచిస్తూ ఉండవు? అరే, మొగుడు బయటికి పోతా ఉన్నాడు, ఎదురు వద్దామని లేకుండా ఏమట్ట నిలబడిపోయి ఉండవు? ఓహో సారీ. అది నువ్వెదురొచ్చినావంటే ఇంకా ఎదురే ఉండదు పాప. అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోతాయిలే. నువ్వు కూడా భద్రంగా పోయేసిరా, సరేనా? బాయ్.